ఓబులాపురం గనుల వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కేసును తాజాగా కోర్టు కొట్టేసింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఈ కేసుకు సంబంధించి ఉన్న కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ రిలీఫ్ దక్కినట్టయితే అయింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా ఓబులాపురంలోని ఐరన్ ఓర్ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతల మీద అప్పట్లో కేసు నమోదు చేశారనేది దానికి సంబంధించి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా ఆ కేసునైతే కొట్టేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓబులాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డి కేటాయించారు. ఇక్కడ అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ వాటిని పరిశీలించడానికి టీడీపీ బృందం 2007 జూలై 21వ తేదీన అక్కడికి వెళ్ళింది. ఈ బృందానికి అప్పటి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే టీడీఎల్పీ ఉపనేత నాగం జనార్దన్ రెడ్డి నేతృత్వం వహించారు. ఓబులాపురం పరిధిలో 144 సెక్షన్ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు అంటూ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చంద్రాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నం బాబు రమేష్, కోల లలిత కుమారి, బొమ్మడి నారాయణరావు, అలాగే మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవింద్ రెడ్డి, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, హరీశ్వర్ రెడ్డితో పాటు మొత్తం 21 మంది మీద ఈ కేసు అయితే నమోదైంది. అప్పుడు డిహేరలల్ పోలీసులు ఐపీసీ 143, 188, 447, 186, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 34/2007 కేసు అయితే నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే రంగనాయకులు హరీష్ రెడ్డి, కొలకర్ల రమణ మరణించారు. ఇటీవల వాదనలు పూర్తవడంతో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ తరపున వాదించిన తెల్లాప్రగడ సుబ్బారావు, అలాగే నాగం జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా తరపున గోడపాటి లక్ష్మీనారాయణ, మిగిలిన నిందితుల తరపున గొడ్డిపాటి రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్లు న్యాయాధికారి ప్రకటించారు. ఇది ఒక భారీ రిలీఫ్ తెలుగుదేశం పార్టీకి.